హాయ్ పేరెంట్స్, మనం పిల్లలకు వాడే మెడిసిన్స్ గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీకు ఈ రీల్ చేస్తున్నాను. ఎక్స్పైరీ డేట్ అండ్ ఇన్ యూస్ డేట్ అంటే ఏంటి మెడిసిన్స్ లో ఈ రోజు నేను మాట్లాడతాను. ఎక్స్పైరీ డేట్ అంటే ఒక మెడిసిన్ మ్యానుఫ్యాక్చర్ చేశాక ఎంత డ్యూరేషన్ వరకు అది వాడచ్చు అన్నది ఎక్స్పైరీ డేట్. ఇదే ఇన్ యూస్ డేట్ అంటే మెడిసిన్ ఓపెన్ చేశాక అది ఎన్ని రోజుల్లో కన్జ్యూమ్ చేయాలన్నది ఇన్ యూస్ డేట్. సో ఎక్స్పైరీ డేట్ ఈస్ ఫర్ అన్ఓపెన్డ్ మెడిసిన్స్, ఇన్ యూస్ డేట్ ఈస్ ఫర్ ఓపెన్ మెడిసిన్స్. సో మనకున్న చాలా మెడిసిన్స్లో ఫస్ట్ తీసుకుంటే యాంటీబయాటిక్స్. ఈ యాంటీబయాటిక్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి పౌడర్ రూపంలో వస్తాయి. దీని లోపల ఇచ్చిన స్టెరైల్ వాటర్తో రీకన్స్టిట్యూట్ చేస్తాము. సో ఒక్కసారి అలా రీకన్స్టిట్యూట్ చేశాక యాంటీబయాటిక్స్ అన్నది మనం 5 to 7 డేస్లో కన్జ్యూమ్ చేయాలి. సో యాంటీబయాటిక్స్ యొక్క ఇన్ యూస్ డేట్ వచ్చి 5 to 7 days. అండ్ కమింగ్ టు అదర్ సిరప్స్ లైక్ పారాసిటమాల్ కానీ, ఆండమ్ కానీ, కాఫ్ సిరప్స్ కానీ, వీటిలో ఇన్ యూస్ డేట్ వచ్చి 1 to 30 days ఉంటుంది. సో 1 month లోపు ఈ కన్జ్యూమ్ చేయాలి. మల్టీవిటమిన్ సిరప్స్ కి ఈ ఇన్ యూస్ డేట్ ఎక్కువ ఉంటుంది, అరౌండ్ 3 months వరకు వాడచ్చు. లాస్ట్ గా వాడే పౌడర్స్, ఫార్ములా మిల్క్ వాడే పౌడర్స్ అయితే 2 to 3 weeks లో కన్జ్యూమ్ చేయాలి. బియాండ్ 3 weeks మనం కొత్తది తీసుకోవాలి. ఈ ఇన్ యూస్ డేట్ మనం మర్చిపోకుండా ఉండడానికి ఒక మంచి టెక్నిక్ ఏంటంటే, ఒక్కసారి మెడిసిన్ ఓపెన్ చేశాక ఆ మెడిసిన్ మీద మనం ఓపెన్ చేసిన డేట్ రాసుకుంటే ఇన్ యూస్ డేట్ మనం కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్ యూస్ డేట్ అయిపోతుంటే మెడిసిన్ ని డిస్కార్డ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, వెన్ డౌట్ త్రో ఇట్ అవుట్ అండ్ యూజ్ ఎ న్యూ వన్. థ్యాంక్ యూ.